భారీ వర్షాలకు పశ్చిమ డెల్టా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీ స్థాయిలో పంట నష్టం ఏర్పడింది. ముఖ్యంగా కూరగాయ వ్యాపార పంటలు లక్షల ఎకరాల్లో నష్టపోయాయి. లంక పొలాల్లో కంద, పెసరలంక, పోతరలంకలో అరటి, కంద, మొక్కజొన్న, బట్టిప్రోలు, కొల్లూరులో మొక్కజొన్న, పసుపు పంటలు నీట మునిగి రైతులు భారీగా పంటను నష్టపోయారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేమూరు నియోజకవర్గ పరిధిలో పసర్లంక, ఆవులంక గ్రామాల్లో ఉన్నాము. వేలాది ఎకరు అరటి, కంద, పసుపు, కూరగాయలు పంట నష్టం వాటిల్లింది. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎక్కడ పట్టినా మోకాళ్ల లోతు నీళ్లైతే పొలాల్లో నిలిచిపోయి ఉన్నవి. ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా ఎక్కడ చూసినా నీళ్లకి నీళ్లే ఉన్నాయి. పొలాలు కాదు ఇవి చెరువులా అనే పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినాయి. ఒక వాగులు వంకల్ని తలపించేలాగా ఈ పొలాలన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు మన విజువల్స్లో. మనం ఆ పక్కన ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకుంటే ఆ పక్కన ఒకటి పొలం వేస్తుంది. అది పొలం కాదు, చెరువుని తలపించే రీతిలో కూడా అదంతా తయారైంది. కానీ ప్రస్తుతం అన్నదాతలు అయితే మాత్రం తలలు బాదుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక సంవత్సరం అతివృష్టి అయితే మరొక సంవత్సరం అనావృష్టి, ఇంకో సంవత్సరం మళ్ళీ అతివృష్టి. ఇట్లా అతివృష్టి అనావృష్టిలతో అన్నదాతల పరిస్థితి ఆగమ గోచరంగా మారిపోయింది. అసలు అన్నదాతలు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉందని చెప్పి కూడా వారైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పెసర్లంకలో కంద, అలాగే అరటి, వరి వేసిన పొలాల్లో ఉన్నాం. ఈ పొలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినాయి. ఏదైతే తల అంటే పూర్తి స్థాయిలో కందకి సంబంధించి మొక్కలు వేసిన దానికి సంబంధించి అంటే దాదాపుగా మరికొన్ని రోజుల్లోనే పంట చేతికి వచ్చే దశ, అంటే 60% పంట చేతికి వచ్చే దశకు వచ్చింది. మరికొన్ని రోజుల్లోనే అంటే ఇంకొక 20 నుంచి నెల రోజుల్లోపే పంట కొంచెం చేతికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి కంద పంట ప్రస్తుతం ఆ రైతుల కళ్ళల్లో ఆనందం కనుమరుగయ్యి దుఃఖాలు కనిపిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్లో పూర్తి స్థాయిలో ఏదైతే అంటారు ఈ పశ్చిమ డెల్టా ప్రాంతంలో కంద అనునిత్యం కూడా వినియోగిస్తూ ఉంటారు. కంద ఈ పంట వీరికి వాణిజ్య పంట, రెగ్యులర్గా ఈ పంటనే ఇక్కడ వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ లంక గ్రామాలకు సంబంధించి 1 కంద, 2 పసుపు, 3 కూరగాయల పంటలకి ఎక్కువగా వినియోగించే పంట ఇది. ప్రస్తుతం అంతా ఒక రైతు, ఈ పొలానికి సంబంధించిన రైతు ఒక ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఏంటి అసలు ఇక్కడ ఏ పంటలు వేస్తారు, ప్రస్తుతం రైతుల పరిస్థితి ఏంటి? ఇక్కడ అన్నీ అంత కష్టతరంగానే ఉంది. కంద, పసుపు ఎక్కువ వేసారు. ఏడు అది బాగా మునిగిపోయింది. బాగా పనికిరాదు ఉందండి. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ప్రస్తుతం పంట పరిస్థితి? కంద, పసుపు అయితే ₹1,00,000 అయితే పెట్టుబడి, మరి దిగుబడి వచ్చేపాటికి ఒక 70-80 అట్టాకే అవుతుంది. మరి చాలా నష్టపోయి పుండెక్కిపోద్ది. రేపు 10 రోజులకి తిరమారిపోద్ది చేను. మరి అంతా నష్టమే జరిగిద్దండి. అంటే సంవత్సరానికి ఎన్ని పంటలు వేస్తారు, ఎంత పెట్టుబడి అవుతుంది? సంవత్సరానికి 2 పంటలు వేస్తాము. ఇది వేసినాక మళ్ళీ మొగదాన్ని వేస్తాము. దాదాపు 2 లక్షల దాకా అవుద్ది ఖర్చు. ఇదేం మరి ₹1,00,000 ఏడు దండకు వచ్చింది కదండి. అంటే మరి ఇప్పుడు ఈ కంద ఏ స్టేజీలో ఉంది, ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది, దీని పరిస్థితి ఏంటి, ఎంత దిగుబడి అవుతుంది అంటారు? ఇది 2 నెలల్లో వచ్చేసి చేతికి వచ్చేసింది. మరి ఇప్పుడు ఊరదగా పోయింది, మరి చేసేది ఏం లేదు కండి. ఇక అది మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు? ఇది నష్టపరిహారం ఇస్తే ఇక అది కూడా చూడాలి గవర్నమెంట్ అని చూస్తున్నామండి మేమును. ఇక అది గత సంవత్సరంలో ఏం వేశారు, ఎంత పంట వచ్చింది, అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అప్పుడు పోయిన వేడు బాగానే ఉంది, నీరు రాలేదు. ఇక ఈ సంవత్సరం ఇక వరద వచ్చేపాటికి దెబ్బతిన్నాము. అంతే జరిగింది. కంద పంట ప్రస్తుతం ఆ రైతుల కళ్ళల్లో ఆనందం కనుమరుగయ్యి దుఃఖాలు కనిపిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్లో పూర్తి స్థాయిలో ఏదైతే కంద, ఈ విజువల్స్లో మనం చూస్తున్న పంట పేరు కంద పంక. ఈ పంట కూడా ఈ డెల్టా ప్రాంతాల్లో అంటే పశ్చిమ డెల్టా ప్రాంతం అంటారు. ఈ పశ్చిమ డెల్టా ప్రాంతంలో కంద అనునిత్యం కూడా వినియోగిస్తూ ఉంటారు. కంద ఈ పంట వీరికి వాణిజ్య పంట, రెగ్యులర్గా ఈ పంటనే ఇక్కడ వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ లంక గ్రామాలకు సంబంధించి 1 కంద, 2 పసుపు, 3 కూరగాయల పంటలకి ఎక్కువగా వినియోగించే పంట ఇది. ప్రస్తుతం అంతా ఒక రైతు, ఈ పొలానికి సంబంధించిన రైతు ఒక ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఏంటి అసలు ఇక్కడ ఏ పంటలు వేస్తారు, ప్రస్తుతం రైతుల పరిస్థితి ఏంటి? ఇక్కడ అన్నీ అంత కష్టతరంగానే ఉంది. కంద, పసుపు ఎక్కువ వేసారు. ఏడు అది బాగా మునిగిపోయింది. బాగా పనికిరాదు ఉందండి. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ప్రస్తుతం పంట పరిస్థితి? కంద, పసుపు అయితే ₹1,00,000 అయితే పెట్టుబడి, మరి దిగుబడి వచ్చేపాటికి ఒక 70-80 అట్టాకే అవుతుంది. మరి చాలా నష్టపోయి పుండెక్కిపోద్ది. రేపు 10 రోజులకి తిరమారిపోద్ది చేను. మరి అంతా నష్టమే జరిగిద్దండి.
అంటే సంవత్సరానికి ఎన్ని పంటలు వేస్తారు, ఎంత పెట్టుబడి అవుతుంది? సంవత్సరానికి 2 పంటలు వేస్తాము. ఇది వేసినాక మళ్ళీ మొగదాన్ని వేస్తాము. ప్రస్తుతం మనం పశ్చిమ డెల్టా ప్రాంతం గాజులంక గ్రామాల్లో ఉన్నాం. ఈ గ్రామాల్లో వర్షం గత 5 రోజులుగా కురుస్తున్న వర్షం అన్నదాతల్ని అతలాకుతలం చేసింది. వేలాది ఎకరాల వాణిజ్య పంట నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం మనం ఏదైతే పొలాల్లో ఉన్నామో పసుపు, కంద, అరటి ఈ 3 పంటలు కూడా ప్రస్తుతం ఈ డెల్టా ప్రాంతంలో రైతులు వేసిన పరిస్థితి. ఈ పంటలన్నీ కూడా ప్రస్తుతం నీట మునిగి అన్నదాతల్లో ఆందోళన, అలజడి మొదలైంది. ఎందుకంటే దాదాపుగా సంవత్సరానికి 2 పంటలు వేస్తారు. ఇప్పటికే 4 నెలలైంది పంట. మరికొన్ని రోజుల్లో అంటే కేవలం 30 నుంచి 45 రోజుల్లోపే పంట చేతికొచ్చే దశలో ఉన్న సమయంలో ఈ పంట ఈ విధంగా ఒక వర్షం తుఫానుగా వచ్చి రైతులని ఆశలు అడిగి ఏ పంటలు వేస్తారు? ప్రస్తుతం పంటల పరిస్థితి ఎట్లా ఉంది? పసుపు, కంద వేస్తామండి ఈ సీజన్లోనూ. మాకు కంద ఉంటే ఇంకా 2 నెలల పంట వచ్చేసిద్ది. ఆ పంట అనేది ఇప్పుడు వరద ప్రాబ్లం వల్ల మాకు మొత్తం మునిపోయింది. ఒక్క పైసా కాదు. మేము ఎకరానికి కనీసం ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఉన్నాము. కౌలు కట్టుకుని ఉన్నాం, కౌలు పొలాలు వేసుకునే వాళ్ళమే. మాకు ఒక్క పైసా కాదు, అవంతా పోయిందండి. మళ్ళీ వేసుకోవాలన్నా ఏదైనా గవర్నమెంట్ సహాయం చేయాలి. మరలా మేము ఇంత పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకునే వాళ్ళు మాకు వచ్చే లాభాలు ఏమీ ఉండవండి. ఏదో జీవనాధారం తర్వాత వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. ఏదైనా గవర్నమెంట్ సహాయం చేస్తే మళ్ళీ పంటలు వేసుకోగలుగుతామని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే అసలు ఈ పంటకి ఎంత వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి ఎంత అవుతుంది? ఎంతమంది కూలీలు వినియోగించారు? ఇప్పటివరకు మీకు ఎంత పెట్టుబడి అయింది? మేము కంద అండి ఎకరం పెట్టుబడి మేము కౌలు వేసుకోవాలంటే మాకు వచ్చేసి 50,000 60,000 రూపాయలు కౌలు ఉందండి. దానికి ఒక 10 పుట్లు కంద వేయాలండి. ఎకరానికి వచ్చి 20 పుట్లు దా పడుతుందండి. అయితే ఒక పుట్టు వచ్చి 12,000 రూపాయలు అవుతుందండి. మేము 20 పుట్లు ఎత్తానంటే 1,50,000 అట్లా పెట్టుబడి పెట్టి పెడుతున్నామండి. ఒక 50,000-60,000 రూపాయలు కౌలు కట్టుకుంటున్నాము. దానికి వ్యవసాయానికి కనీసం పంట వేసుకునేది ఇప్పుడు వరకు మాకు 70-80 మంది కూలీలు కాడ పట్టి ఉండారండి. దాంట్లోనూ పంటలకి చాలా ఇబ్బంది పడ్డామండి. కనీసం మాకు ఎంత ఇచ్చినా సరే 3-4 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందండి. ఒక్క పైసా కాడ మాకు వచ్చే పరిస్థితి లేకుండా పోయామండి. అంటే మళ్ళీ ఇప్పుడు ఈ పంట అయిపోతే రెండో పంట వేసుకునే అవకాశం ఉంటుందా? ఈ పంట అయిపోతే రెండో పంట వేసుకుంటే అవకాశం ఉంటే టైం కూడా అయిపోయింది సార్ అది. కనుక మేము ఇప్పుడు ఈ పంట ఈ నెలలో మాకు వచ్చిద్ది. ఈ పంట వస్తే పరిస్థితి కాడ లేదు, అంతా పోయింది మాది. అందుచేత మాకు పంట వేసుకోవాలంటే మళ్ళీ లేదు. మళ్ళీ ఎప్పుడంటే మళ్ళీ నవంబర్, డిసెంబర్లో వేసుకోవాలి పంటలు. చెప్పండి, అసలు ఎన్ని ఎకరాలు నష్టం వచ్చి ఉంటుంది మీ గ్రామంలో? సో ఎటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది? మా గ్రామంలో మినిమం కంద వచ్చేసేపాటికి కనీసం 200 ఎకరం ఉంటుందండి. అలాగే పసుపు ఈ సంవత్సరం అధిక ధరలు ఉండేపాటికి ఎక్కువగా పసుపు మీద ఇంట్రెస్ట్ పెట్టారు. ఈ కంద సీడ్ కూడా విపరీతమైన రేటు ఉండటం వల్ల మినిమం 12,000 పుట్టొచ్చి 12,000 చేసి మార్కెటింగ్ చేయాలని ఇక ఉండవాళ్ళే మళ్ళీ అమ్ముకోకుండా కొంచెం రూపాయి వస్తుందని అధిక హెక్టార్లో విస్తీర్ణం సాగు చేశారు కంద ఉండ రైతులు. ఎక్కువ మంది ఇప్పుడు కొల్లిపార దగ్గర పసుపు అమ్ముతారు. ఈ కొత్తగా మార్కెట్లు బాగుండేపటికి అందరూ ప్రతి రైతులు కొంచెం ఇంట్రెస్ట్గా పసుపు ఎక్కువ వేశారండి ఈ సంవత్సరం. దానివల్ల మినిమం ఎకరానికి వచ్చి దగ్గర 1,50,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టేశారండి పసుపుకి. కంద అయితే విపరీతమైన పెట్టుబడి, అంటే సీడ్ కాస్ట్ ఎక్కువైపోయింది. అంటే ఎకరానికి వచ్చి 20 పుట్లు వేయాలి. పుట్టు వచ్చి 12,000 అమ్మిందండి మార్కెట్. దాన్ని బట్టి 2.5 లక్షలు విత్తనం అయింది. ప్లస్ సాగు చేయడానికి ఇంకొక 60,000-70,000 ఈజీగా అవుతాయి. టోటల్గా నష్టపోతే రైతు జరిగిపోయింది. అంటే మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఏ పంట వేశారు? మేము కంద వచ్చి 2 ఎకరాలు వేసాను, పసుపు ఒక 2.5 ఎకరాలు వేసాను. సో ఆ పంటకి ఈ పంటకి వ్యత్యాసం ఏంటి? ఆ పంటకి ఎంత పెట్టుబడి పెట్టారు, ఈ పంటకి ఎంత పెట్టుబడి? 2 వేశారు కదా మీరు. అంటే కంద అనేప్పటికీ ఈ సంవత్సరం మార్కెట్లు ఎక్కువ ఉండటం వల్ల మినిమం 12,000 అమ్మింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందని చెప్పి బయ్యర్లు కూడా మళ్ళీ వేయమని ఇంట్రెస్ట్ చెప్పారండి. నెక్స్ట్ ఇయర్ కూడా రేట్ ఉంటుంది, వేసుకోండి, వచ్చి ఉండబోరకు అమ్ముకోవద్దు, నెక్స్ట్ ఇయర్ కూడా రేట్ ఉంటుంది వేయమని చెప్పారు. అందుకని ఈ సంవత్సరం ప్రతి రైతు కూడా ఎకరం వేసేవాడు కూడా 2 ఎకరాలు సాగు చేశారు. అదేవిధంగా పసుపు కూడా అలాగే మార్కెట్లు బాగుండేపాటికి ఎప్పుడు అయిన వాళ్ళు కూడా కొత్తగా రీసెంట్గా మినిమం ఒక 1 ఎకరం వేసేవాళ్ళు కూడా 2 ఎకరాల దాకా వేశారు.